అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాకిస్తాన్ ని వరుస బాంబ్ పేలుళ్లు వణికిస్తున్నాయి. పాకిస్తాన్ కి ముచ్చమటలు పట్టిస్తున్నాయి. పాకిస్తాన్ లో ఒక రకంగా అంతర్యుద్ధం కారణంగానే ఈ బాంబ్ బ్లాస్ట్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బలూచిస్తాన్ లోని కిల్లా అబ్దుల్లా జబ్బర్ మార్కెట్ గా చెప్పేటువంటి ఆ మార్కెట్ లో 2 రోజుల క్రితం ఒక కారులో పెట్టినటువంటి ఒక బాంబ్ బ్లాస్ట్ అవడంతో పెద్ద ఎత్తున అక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగి సుమారుగా 4 మరణించారు, 20 మందికి పైగా గాయాలయ్యాయి. ఆ ఘటన నుంచి తేరుకోక మున్పే బలూచిస్తాన్ ప్రాంతంలో, బలూచిస్తాన్ ప్రావిన్స్ లో పాకిస్తాన్ లో మరోసారి ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. కార్ బాంబర్ గా చెప్పబడుతున్నారు. సో కారులో అమర్చినటువంటి ఒక బాంబు స్కూల్ పిల్లల్ని వెళ్తున్నటువంటి ఒక బస్సుని ఢీ కొట్టింది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఎంతటి ప్రమాదమో ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. స్కూల్ బస్ పూర్తిగా కూడా ఆ అగ్నికి ఆహుతి అయిపోయింది, పూర్తిగా నుజ్జు అయిపోయింది. అయితే ఆ కార్ బాంబు వచ్చి స్కూల్ బస్సుని ఢీ కొనడంతో ఒక్కసారిగా స్కూల్ బస్సు ఆ బాంబ్ బ్లాస్ట్ కి దాటికి గురైంది. దీంతో 5 మరణించారు. దాంట్లో 4 చిన్నపిల్లలు ఉన్నారు, మరొక డ్రైవర్ ఉన్నట్టు తెలుస్తోంది. 5 మరణించారు, సుమారుగా 30 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి ఎవరి ప్రమేయం ఉంటుందనేది ఏం తెలియడం లేదు. కానీ పాకిస్తాన్ ఒక్కసారిగా ఈ వరుస బాంబ్ బ్లాస్ట్తో అల్లాడిపోతోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యొక్క పన్నాగమై ఉంటుంది. ఇప్పటివరకు చాలా మంది సివిలియన్స్ టార్గెట్ గానే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పావులు కరుపుతోంది, పాకిస్తాన్ కి ముచ్చుబిడ్డలు పట్టిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీని కూడా ఒక రకంగా వార్నింగ్ ఇస్తూ పాకిస్తాన్ ఆర్మీని కూడా పరుగులు పెట్టిస్తోంది. మార్చి నుంచి ఇప్పటివరకు సుమారుగా 60 మందికి పైగా అటు ఆర్మీ సివిలియన్స్ ని కలుపుకొని 60 మందికి పైగా వ్యక్తులని హతమార్చని తెలుస్తోంది. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పనే ఉంటుందనేది అక్కడ అనుమానం వ్యక్తమవుతోంది. మరి ముఖ్యంగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో వరుస ఘటనలు పాకిస్తాన్ ఆర్మీకి పెను సవాల్గా మారాయి. ఏం చేద్దామన్న కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో వారంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. సివిలియన్సే కాదు, ఆర్మీ పర్సన్స్ సైతం పెద్ద ఎత్తున మారణహోమం సృష్టిస్తున్నారు. ఆర్మీ పర్సన్స్ సైతం వారంతా కూడా చనిపోతున్నారు. పాకిస్తాన్ లో ఒక అల్లకల్లమైనటువంటి వాతావరణం నెలకొంది. ఈరోజు యాజ్ పర్ ఇక్కడ టైమింగ్ సుమారుగా 7:40 సమయంలో ఉదయాన్నే ఈ ప్రమాదం జరిగింది. ఒక కార్ బాంబర్ బస్సుని ఢీకొనడంతో ఆ బస్ స్కూల్ బస్ అది కూడా ఆర్మీ పర్సనల్స్ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఒక స్కూల్కి వెళ్ళేటువంటి స్కూల్ బస్ అని ఉదయాన్నే పిల్లలు తీసుకొని స్కూల్ వైపుగా వెళ్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో దాంట్లో సుమారుగా 4 చిన్నారులు మరణించగా ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక డ్రైవర్ కూడా మరణించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి దీన్ని పెద్ద ఎత్తున అక్కడ పాకిస్తాన్ ఆర్మీ సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్ సంబంధించినటువంటి మంత్రి మోసిన్ నఖ్వీ కూడా దీన్ని ఖండించారు. సో ఆయన ఏం చెప్తున్నారంటే వీళ్ళంతా కూడా అమాయకుల్ని టార్గెట్ చేస్తూనే ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారు, వారందరికీ తగిన శాస్తి జరుగుతుందని చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఉగ్రవాద దేశంలో లోపల కూడా ఉగ్రవాదం ఉంది. కేవలం ఉగ్రవాద దేశంలో లోపల సామాన్యులనే కాదు, ఉగ్రవాద సంస్థలకు సైతం అంతర్యుద్ధాలు ఉన్నాయి. లష్కర్ ఈ తోయిబా నుంచి విడిపోయినటువంటి ఒక సంస్థ జైషీ మంకుఆఫా అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ సంబంధించినటువంటి అజ్మీర్ అహ్మద్. సో వీడు కూడా అదే ఉగ్రవాద సంబంధించినటువంటి లష్కర్ ఈ తోయిబా నుంచి విడిపోయి వేరొక ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. దాంట్లో ఈ రోజు జరిగినటువంటి ఒక ఘటనలో వాడిపైన కూడా పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది సామాన్యులు లేదంటే అంతర్యుద్ధం కారణంగా లోపల ఉగ్రవాదులే కాల్పులు జరిపినట్టుగా అనుమానం వ్యక్తమవుతుంది. లాహోర్లో వాడి నివాసంలో ఉండగానే ఈ కాల్పులు జరిగాయి. అయితే వాడు కొంత ఇబ్బందుల పాలైపోయి వెంటనే ఆసుపత్రిలో చేయడం జరిగింది. అపస్మారకులు వెళ్ళిపోయాడట. ప్రస్తుతం వాడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మరోవైపు సైఫుల్లా ఖలీద్ అనేటువంటి లష్కర్ ఈ తోయిబా సంస్థ సంబంధించిన కీలకమైన నేతను కూడా ఈ సింధు ప్రావిన్స్ లో తన నివాసం నుంచి బయటికి వస్తుండగా కొంతమంది మూకలు గన్తో పేల్చి చంపేశారు. అంటే వరుసగా అటు ఉగ్రవాద సంస్థల్లో యుద్ధం కొనసాగుతుంది, వేరుపాటువాదం కొనసాగుతుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ సంబంధించిన వేరుపాటువాదాన్ని కొనసాగిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీని మట్టు పెడుతోంది. సివిలియన్స్ ని కూడా అనేక రకాలుగా ఈ రకంగా మారణ హోమాన్ని సృష్టిస్తోంది. ఈ రకమైనటువంటి ఇబ్బందులతో పాకిస్తాన్ ఒక్కసారిగా అల్లాడిపోతోంది. ఎట్టి దిక్కుతోచని పరిస్థితుల్లో పాకిస్తాన్ వణికిపోతోంది. తాజాగా ఒక స్కూల్ బస్ ని ఆర్మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఒక స్కూల్ కి వెళ్తున్నటువంటి ఆ స్కూల్ బస్సు లక్ష్యంగా టార్గెట్ చేసుకొని ఉగ్రవాదులు పాల్పడ్డట్టు ఈ యొక్క దారుణానికి పాల్పడి తెలుస్తోంది. కార్ బాంబర్ సహాయంతో దీన్ని పేల్చేశారు. ఈ ఘటనలో 5 మరణించగా దాని 4 చిన్నారులు ఉంటే మరొకరు సామాన్యమైన వ్యక్తి అని తెలుస్తోంది, బస్ డ్రైవర్ గా తెలుస్తోంది. సో మొత్తం మీద 5 మరణించారు, 30 మందికి పైగా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. అయితే వెంటనే వీళ్ళందరినీ కూడా బలూచిస్తాన్లోని క్వెట్టా ప్రాంతంలోకి, కరాచీ ప్రాంతాల్లోకి ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో వరుస ఘటనలు బలూచిస్తాన్లో సూసైడల్ అటాకర్స్ అంటూ ఉంటారు వీటిని. సో సూసైడల్ అటాకర్స్ ని ఎలా చూడాలి? కార్ బాంబర్స్ వరుస పేళ్ల ఘటనని బలూచిస్తాన్ మొత్తం
అల్లాడిపోతోంది. పాకిస్తాన్ ఆర్మీకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో వారంతా ఉన్నారు. సో ప్రజెంట్ ఈ ఘటన ఎలా చూడాలి? ఇది నైరుతి పాకిస్తాన్ లోని అల్లకల్లోలమైనటువంటి బలూచిస్తాన్ ప్రాంతంలో ఒక పాఠశాల బస్ పై జరిగినటువంటి ఆత్మాహుతి కారు బాంబు దాడి. ఈ ప్రమాదంలో 4 పిల్లలు సహా మరొకరు అంటే మొత్తం 5 చనిపోయినట్టు చెప్తున్నారు. సో టోటల్ గా 8 మంది గాయపడినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా బలూచిస్తాన్ లోని కుజ్దార్ జిల్లాలో బస్సు పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తుండగా ఈ దాడి జరిగిందని స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ యాసర్ ఇక్బాల్ చెప్తున్న కథనం ప్రకారం మనకు వివరాలు అందుతున్నాయి. సో ఇప్పటి వరకు సంస్థ బాధ్యత వహించలేదు. ఈ పేరు సమాచారం ప్రకారం జాత్ బలూచ్ వేరుపాటువాదులు ఈ ప్రాంతంలో తరచుగా దాడులు జరుపుతున్నందున వారే ఈ దాడికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారంటే బలూచిస్తాన్ వేరుపాటువాదులే ఈ దాడికి పాల్పడ్డారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఏపీఎస్ స్కూల్ అది. సో ఆ పిల్లలు తీసుకెళ్తున్న బస్సు లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడి జరిగినట్టుగా చెప్తున్నారు. ఇంకా ఆ బాంబు దాడి తీవ్రతకు సంబంధించి కానీ ఇంకా పూర్తి స్థాయి అంటే ఎలాంటి బాంబును వాడారు అనే కంప్లీట్ వివరాలు అందాల్సింది. సో బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఇది కుజ్దార్ జిల్లాలోని జరిగింది ఘటన. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా అందాల్సింది. పాకిస్తాన్ అంతర్గత మంత్రి మొహసిన్ నఖ్వీ మాత్రం ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది పూర్తిగా అంటే ఈ రకంగా పిల్లల్ని టార్గెట్ చేసుకొని ఈ చంపడం అనేది ఒక హేయమైన చర్యగా అభ్యర్థిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది వరుసగా ఇది 2వ దాడి వారంలో. ఎందుకంటే మొన్న ఆదివారం రోజు బలూచిస్తాన్ లోని ఖిల్లా మార్కెట్ ప్రాంతంలో జరిగింది మరొక ఘటన. అది ఖిల్లా అబ్దుల్లా జిల్లాలో. సో జబ్బర్ మార్కెట్ సమీపంలో జరిగినటువంటి ఆ పేరులో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. అప్పుడు దాదాపు 4 చనిపోయారు, 20 మంది గాయపడ్డారు. అప్పుడు ఒక ఆర్మీ ఫ్రాంటియర్ కార్ప్స్ అంటే ఆర్మీ ఏదైతే పారామిలిటరీ దళాలు ఉన్నటువంటి గోడ వెనుక భాగంలో మార్కెట్ లో జరిగింది ఆ పేలుడు. సో ఆ పేలుడులో కూడా అప్పుడు 4 చనిపోయారు, 20 మంది గాయపడ్డ పరిస్థితి. అప్పటికే ఆ ప్రాంతం అంతా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. సో ఇక వరుసగా అంటే ఈ వారంలో ఇది 2వ పేలుడు. ఇదే కాదు, బలూచిస్తాన్ వేర్పాటువాదులు వరుసగా ఆ లోకల్ ఆర్మీపై దాడి చేస్తున్నారు, పూర్తిగా అడ్డగిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రధానంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి వేర్పాటువాద గ్రూపులు తరచుగా ఈ ప్రాంతంలో దాడులు చేసడంతో చాలా సంవత్సరాలుగా ఇక్కడ పూర్తిగా అశాంతి నెలకొన్న పరిస్థితి. పాకిస్తాన్ లో అత్యంత వనరులు కలిగిన ఈ ప్రావిన్స్ ను బలూచిస్తాన్ కొనసాగిస్తున్నటువంటి వేర్పాటువాదుల ఉద్యమాల కారణంగా చాలా కాలంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సో పాకిస్తాన్ నుంచి ఇప్పటికే వాళ్ళు పూర్తిగా వేరైపోయి స్వాతంత్రం ప్రకటించుకున్నట్టుగా బిఎల్ఏ గ్రూపులు చెప్తున్నాయి. ఇప్పటికే తాము ఇండిపెండెంట్ గా అనౌన్స్ చేసుకుంటూ ఒక జెండాను ఒక లోగోను కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ రకంగా అంటే సహజ వనరులను దోచుకొని తమను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే వాదనలో ప్రస్తుతం బలూచిస్తాన్ వేర్పాటువాదులు ఉన్నారు. ఇప్పుడు అక్కడి పాకిస్తాన్ ప్రభుత్వానికి అయితే ముచ్చెమటలు పట్టిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా పూర్తిగా ఆర్థిక అణచివేతకు రాజకీయ ప్రాధాన్యత లేకపోవడం, మానవ హక్కుల ఉల్లంఘనతో ప్రస్తుతం బలూచిస్తాన్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా తిరుగుబాటు మొదలైంది పాకిస్తాన్ పై. ఇప్పటికే స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతున్నాయనే సందేహాలు కూడా వెల్లువెత్తున్నాయి. సో పాకిస్తాన్ సైన్యం కూడా ఎప్పటికప్పుడు వీళ్ళను అణచివేసే పరిస్థితి కనబడుతుంది. మరోవైపు బలూచిస్తాన్ నాయకులు పూర్తిగా పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వాతంత్రం ప్రకటించుకున్న తర్వాత రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ పేరుతో సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్ ప్రారంభమైంది. ఇక ఇటీవల ఈ సరిహద్దు సైనిక చర్యల తర్వాత ఇటు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ జరగడం అనేది మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా బలూచిస్తాన్ లో హక్కుల కోసం పోరాడుతున్న నేతలంతా కూడా ఇప్పుడు ఇటు న్యూఢిల్లీలో బలూచ్ రాయబారకాలను కూడా అనుమతించాలంటూ భారత ప్రభుత్వాన్ని కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. సరే, ఇదంతా అటు ఐక్యరాజ్య సమితిని కోరడం, ఇటు ఇండియాను కోరడం, ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం వరుసగా బలూచిస్తాన్ కి సంబంధించిన ప్రావిన్స్ లో పెద్ద ఎత్తున ఈ ఘటనలు చోటు చేసుకుంటూ మీరు అంటున్నట్టుగా గత ఆదివారం రోజునే ఖిల్లా అబ్దుల్లాకు సంబంధించిన ప్రాంతంలో జబ్బర్ మార్కెట్లో అక్కడ ఆర్మీ పారామిలిటరీ సిబ్బంది ఆ ప్రహారీ గోడ వెనకాల మార్కెట్లో ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అప్పుడు కూడా 4 మరణించారు, 20 మందికి పైగా గాయాలయ్యాయి. ఇప్పుడు తాజాగా మరొకటి అంటే 2 చోట్ల కూడా కార్ బాంబ్స్ కారణంగానే మరణించినట్టు కనబడుతోంది. కార్ బాంబ్సే ప్రధాన పాత్ర పోషించాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా కార్ బాంబే ఉంది. 2 ఘటనల్లో కూడా సేమ్ ఇన్స్టాన్స్ మనకు కనబడుతోంది. సో ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు అంటే బలూచిస్తాన్ లిబరేషన్ మరింతగా కఠినతరంగా మారిపోయి పాకిస్తాన్ని పరులు పెట్టించాలన్న ఆలోచన ఉంటే సివిలియన్స్ టార్గెట్గా కొనసాగుతున్నాయి. ఎలా చూడాలి దీన్ని? అంటే ఈ వరుస ఘటనలు దేనికి సంకేతంగా భావించాలి? అంటే ఇక్కడ మనం కేవలం జబ్బర్ మార్కెట్ కాదు, అంతకుముందు May 6 కూడా బలూచిస్తాన్ లోని ఇంప్రూవైజ్డ్ పేలుడు పదార్థాలు ఐఈడీలతో అప్పటికే ఒక ఆర్మీ వాహనం ఢీకొట్టడంతో అప్పుడు 7 సైనికులు మరణించారు. సో ఆ రకంగా పాకిస్తాన్ సైన్యాన్ని అయితే పూర్తిగా ముచ్చెమటలు పట్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది. బిఎల్ఏ వారిని లక్ష్యంగా చేసుకుని అయితే ఈ దాడులు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా బలూచిస్తాన్ మానవ హక్కుల కార్యకర్తలు కావచ్చు, బలూచిస్తాన్ వేర్పాటువాదులంతా కూడా ఒకటే కోరుతున్నారు. అసలు పాకిస్తాన్ సైన్యము తమ ప్రాంతాన్ని విడిచిపెట్టాలి, తాము ఇంకా స్వతంత్రాన్ని కోరుకుంటున్నాం, ఇక్కడ నుంచి విడిచిపెట్టాలి, ఇక్కడ ఐక్యరాజ్య సమితి
శాంతి పరిరక్షక దళాలను పంపాలంటూ ఐక్యరాజ్య సమితిని కూడా కోరుతున్న పరిస్థితి. అంటే ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ పెత్తనాన్ని సహించేది లేదంటూ ఆ పాకిస్తాన్ లోని నైరుతి ప్రాంతానికి చెందిన బలూచిస్తాన్ ప్రావిన్స్ వాసులంతా కూడా ఇప్పుడు కోరుకుంటున్నారు. అదే క్రమంలోనే ఇటు పాకిస్తాన్ సైనికులు టార్గెట్ గా చేసుకొని జరుగుతున్న కొన్ని పేలుళ్లు ఇప్పుడు అవి కంప్లీట్ గా మిస్ఫైర్ అవుతున్నాయా, సివిలియన్స్ పై పడుతున్నాయా, ఈ ఆత్మాహుతి బాంబు దాడులు అమాయక పిల్లల్ని బలిగొంటున్నాయంటే మనకు అవునని అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని వీళ్ళు కూడా హింస పంథాన్ని ఎంచుకున్నారు, పూర్తిగా మిలిటెంట్ పంథాన్ని ఎంచుకొని దాడులు కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే బిఎన్ఏను అటు పాకిస్తాన్ తో సహా అమెరికా కూడా పూర్తిగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళు మాత్రం తమను తాము ఫ్రీడమ్ ఫైటర్స్ గా అభివర్ణించుకుంటున్నారు. పూర్తిగా స్వాతంత్ర పోరాటం కోసం తాము చేస్తున్న ఈ పోరాటానికి మద్దతు తెలపాలంటూ ప్రపంచ దేశాలను కోరుతున్న పరిస్థితి. కానీ ఈ మధ్యలో హింస పెట్టరేగుతోంది. కొంతమంది చిన్నపిల్లలు అమాయకులు కూడా ఇందులో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఏదేమైనా బలూచిస్తాన్ లో పూర్తిగా అశాంతి అల్లకల్లోలం నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా పాకిస్తాన్ నైరుతి ప్రాంతంలో ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రావిన్స్ ని ఎప్పటి నుంచో వేర్పాటువాదులు స్వతంత్ర దేశంగా ప్రకటించాలని కోరుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పోరాటాలు అయితే మరింత ఉధృతమవుతున్నాయి. అందులో భాగంగానే ఈ హింస చోటు చేసుకొని కొంతమంది అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. రైట్ రాన్బాస్, థ్యాంక్ యూ ఫర్ ద బ్రేక్. సో మొత్తం మీద పాకిస్తాన్లో మరోసారి బాంబ్ పేలుడు ఘటన కొంత ఆందోళన కలిగిస్తోంది. పెద్ద ఎత్తున అక్కడే ఆర్మీ పరిస్థితులకి దిక్కుదోచడం లేదు. పాకిస్తాన్ని పనిపట్టే పనిలో, పాకిస్తాన్ ఆర్మీ పనిపట్టే పనిలో ఎవరు చేస్తున్నారో ఇంకా అఫీషియల్గా అక్కడి ప్రభుత్వాలు కానివ్వండి, అఫీషియల్గా ఏ గ్రూప్ కూడా అనౌన్స్ చేయడం లేదు. కానీ వరుస ఘటనలు మొన్న మధ్య ఒక మార్కెట్లో, అంటే పారామిలిటరీ ఉన్నటువంటి ఒక స్థావరానికి వెనుకున్నటువంటి ప్రహారీ కూడా సమీపంలో ఉన్నటువంటి మార్కెట్లో, కిల్లా అబ్దుల్లా ప్రాంతంలో జబ్బర్ మార్కెట్లో ఒక బ్లాస్ట్ జరిగింది. దాంట్లో కార్ బాంబ్స్ని ఉపయోగించారు. సూసైడ్ అటాకర్స్ అంటూ ఉంటారు వీటిని. సో కార్లో ఒక బాంబును అమర్చి వచ్చి అలాగే అక్కడ ఢీ కొనడంతోనే ఒక్కసారిగా అంతా కూడా ఈ రకంగా బాంబ్ బ్లాస్ట్ అవుతూ ఉంటుంది. ఆ ఘటనలో 4 మరణించారు, 20 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. తాజాగా ఈ రోజు ఉదయాన్నే మరో ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ పర్సనల్స్ నడబోతున్నటువంటి ఒక స్కూల్కి వెళ్ళేటువంటి స్కూల్ బస్ని కార్ బాంబర్ ఢీకొట్టింది. దీంతో స్కూల్ బస్ ఒక్కసారిగా బ్లాస్ట్కి గురైంది. ఈ నేపథ్యంలో 4 చిన్నారులు మరణించారు, ఒక బస్ డ్రైవర్ కూడా మరణించారు. మరొక 40 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. క్వెట్టా ప్రాంతంలో ఉన్నటువంటి ఆసుపత్రులకి, కరాచీ ప్రాంతం ఆసుపత్రి వారందరూ కూడా తరలించారు. అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ యొక్క పన్నాగమై ఉంటుంది, ఇదంతా కూడా వాళ్ళు చేసినటువంటి పని అయి ఉంటుంది అనేది అక్కడి పోలీసులు భావిస్తున్నారు. అక్కడి డిప్యూటీ కమిషనర్ యాసిర్ ఇక్బాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపుగా అక్కడి మంత్రి ఈ విషయాన్ని ధృవీకరిస్తూ అమాయక ప్రజల్ని టార్గెట్గా చేస్తూ ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదు అని చెప్పి వారందరికీ అంతకంతకు అనుభవించాల్సి వస్తుందని చెప్పి మోసిన్ నఖ్వీ అనేటువంటి అక్కడి మంత్రి ఒకరు చెప్తున్నారు. సో అంతర్యుద్ధం అనేది ఏ రకంగా కనబడుతుంది మీరు గమనించండి ఒకసారి చెప్పి మాటలు వినండి. పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థల మధ్య కూడా అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఈరోజు మరణించినటువంటి ఈరోజు అంటే సైఫుల్లా ఖలీద్ అనేటువంటి ఒక వ్యక్తితో పాటుగా అక్కడ మరొక వ్యక్తి కూడా తీవ్రంగా గాయాల పాలయ్యాయి. బాంబుల్ బ్లాస్ట్ అంటే అక్కడ ఆయన కూడా గన్ ఫైరింగ్ జరిగింది ఆయన పైన కూడా. సో ఈ నేపథ్యంలోనే ఆయన కూడా ప్రస్తుతం లాహోర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. సో అజ్మీర్ అనేటువంటి ఒక వ్యక్తి, అజ్మీర్తో పాటుగా నేను సైఫుల్లా ఖలీద్ అనే వ్యక్తి, ఇద్దరిపైన కూడా గన్ ఫైరింగ్ జరిగింది. సో లాహోర్లో ఒకరిపైన, తర్వాత అటు సింధు ప్రావిన్స్లో ఒకరిపైన. సింధు ప్రావిన్స్ జరిగినటువంటి గన్ ఫైరింగ్లో సైఫుల్లా ఖలీద్ మరణించగా ఇటు అజ్మీర్ అనేటువంటి ఈ ఉగ్రవాద సంబంధించినటువంటి కీలకమైన నేత, లష్కరీ తోయిబాకు సంబంధించినటువంటి అనేక పత్రికల్లో కూడా ఎడిటర్గా పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. జైషీ మన్కఫా అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలోనే అంతర్యుద్ధం జరిగింది. అటు ఎల్ఈటీకి సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఎవరో అటు అజ్మీర్ పైన కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యం ఆయన కూడా ఆసుపత్రి తరలించారు. అంటే అంతర్యుద్ధం ఆ క్షేత్రస్థాయిలో అట్లా ఆ రకంగా ఉన్నది. సో సామాన్య ప్రజలు ఆర్మీ పైన దాడి చేయడం ఏంటి, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏకంగా తిప్పికొట్టడం ఏంటి, ఇప్పుడు ఈ కార్ బాంబులు ఏంటి, ఆ తర్వాత ఉగ్రవాద సంస్థల మధ్య అంతర్యుద్ధం ఏంటి, అంటే అంతర్యుద్ధం అనేది పాకిస్తాన్లో అల్లాడిపోతోంది. పాకిస్తాన్కి ఏం చేయాలో కూడా దిక్కుదోచడం లేదు. ఈ నేపథ్యంలోనే వీటన్ని కొంత కంట్రోల్లో ఉంచడం కోసమే, వీటన్ని కొంత దారి తప్పించి అందరు ఐక్యంగా ఉంచడం కోసమే భారత్లో ఉగ్రదాడి చేపట్టి తర్వాత సీజ్ అండర్స్టాండింగ్ నేపథ్యంలో ప్రస్తుతం ఒప్పందం కుదుర్చుకుంది. సో కానీ ఇంకా అంతర్యుద్ధానికి మాత్రం ముగింపు పలకలేదు. అక్కడ ఇంకా అంతర్యుద్ధం కొనసాగుతోంది. లోపల యుద్ధాన్ని తట్టుకునేటువంటి అక్కడి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కానివ్వండి, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్ పైన యుద్ధాన్ని దిగుతారట వీళ్ళ మొహానికి. వీళ్ళ దిక్కుమాల మొహాలకి అక్కడ అంతర్యుద్ధాన్ని కంట్రోల్ చేయలేని వీళ్ళు, ఈ దుర్మార్గులు భారత్ పైన యుద్ధాన్ని దిగుతారా? మోకరిల్లిపోయి మోకాలపై కూర్చుండి భిక్షవేమని అడిగితే పోరా పిచ్చి కుక్క అని వదిలేసాం కదా, అది కదా మనకు క్షమాభిక్ష పెట్టింది. సో ప్రస్తుతానికి పాకిస్తాన్ అంతర్యుద్ధాన్ని తట్టుకొని పాకిస్తాన్ నిలబడే అవకాశం లేదు. అక్కడి ఆర్మీ రూల్ మరోసారి రాబోతున్నటువంటి సంకేతాలు చాలా సుస్పష్టంగా కనబడుతున్నాయి.
పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.